टी 8 A N T 8 అగో బల్లె చదువుకున్నోళ్ళని చూసినాం, చెట్ల కింద కూర్చొని చదువుకున్నోళ్ళని కూడా చూసినాం, కరెంటు పోల్ల కింద చదువుకున్నోళ్ళని కూడా చూసినాం. గాని గీడున్న పిల్లగాళ్ళు చూడుండ్రి, గుట్టల నడుమున్న రాళ్ల మీద కూర్చొని చదువుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లున్న బంది పొరలుగా అనొచ్చింది ఇది. అయితే జమ్మూ కాశ్మీర్లున్న చాలా మంది పబ్లిక్ గిట్లనే కొండలు గుట్టల పొంటి గుడారాలేసుకొని పశువుల్ని మేపుకుంటూ ఆన్నే బతుకుతుంటారట. ఇక వాళ్ళ పిల్లగాళ్ళు చదువుకోవాలంటే ఆడ బడి సౌలతులు లేకపోయే వరకు ఆడున్న సర్కారోళ్ళు గీ తీరుగా ప్లాన్ చేసిరన్నట్టు. 6 నెలల పాటు గీళ్ళున్న జాగలకే పోయి టీచర్లు చదువు చెప్తారన్నట్టు. మొత్తం 51 సీజనల్ బళ్ళతోటి ఆడున్న పిల్లగాళ్ళందరికీ చదువు చెప్తున్నారన్నట్టు సర్కారోళ్ళు. सीजनल ईवी सिलेक्टेड है अपॉइंटेड अपनी कम्युनिटी के साथ। हम रजौरी कालाकोट से चल के आते हैं यहाँ गुरेज जोन में। हम तो सही नाला मेरा जो सीजनल सेंटर है वहाँ पे हम अपॉइंट है अपने बच्चों को। हम लगभग 6 महीने के लिए एजुकेशन प्रोवाइड करते हैं यहाँ इन पहाड़ों में। जब ये ट्राइबल लोग अपनी पैसे में आते हैं। ఎలక్షన్లప్పుడు పోలింగ్ ఆఫీసర్లు గదా గుట్టలు అడవులు దాటుకుంటూ పోయినట్టు గీడున్న టీచర్లు కూడా పిల్లగాండ్ల చదువుల కోసం గీ తీరుగా కష్టపడుతున్నారు. ఎన్నో మారుమూల కాడున్న పిల్లగాండ్లను చదివిపియనికి ఎడ్యుకేషనల్ ఆఫీసర్ చేసిన గీ ఆలోచన నిజంగా గ్రేటే గదా.